అన్ని బంధాలను వదిలి మొదటిసారిగా పుట్టింటికి వెళుతున్నట్లే ఉంది. కాలికి మెట్టెలైనా, చేతికి గాజులైనా, మెడలో మంగళసూత్రమైనా, నుదుటున బొట్టైనా అన్ని బంధాలను వదిలి మొదటిసారిగా వెళుతున్నాను పుట్టింటికి. అక్కడ అమ్మా నాన్న ఎవరూ లేరు, కానీ కన్న తల్లి లాంటి నేల తల్లి ఉంది. అమ్మ ఒడిలాంటి ఇంటి జాడలున్నాయి. అది చాలనిపిస్తోంది నన్ను ఓదార్చడానికి. పసుపు కుంకాలతో పంపిన ఆ ఊరికే మళ్ళీ వాటిని మెట్టినింట్లో వదిలేసి ఒంటరిగా నిస్తేజంగా వెళుతున్నాను. మాదొక చిన్న పల్లెటూరు. ఎంత చిన్నదంటే నేను పుట్టి 60 ఏళ్ళైనా ఏమాత్రం మార్పు లేని పల్లెటూరు. ఎక్కడో అడవిలో ఉన్నామా అంటే అదీ కాదు. చుట్టూ 15 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఊరు ఉంటుంది. అయినా మా ఊరు మారలేదు. ఊళ్ళోకి టీవీలు, ఫోన్లు, బైకులు వచ్చాయే తప్ప మనుషుల్లో, పరిసరాల్లో మార్పేమీ రాలేదు. ఏది కావాలన్నా దగ్గరలోని ఊళ్ళోకి వెళ్ళాల్సిందే. ఏ ప్రమాదం జరిగినా బండి కట్టాల్సిందే. ముసలి ముతక, పిల్లా జల్లాను ఇంటింటికి కాపలా ఉంచి అందరూ వలసబాట పట్టాల్సిందే. కాలాలెన్ని మారినా, ప్రభుత్వాలెన్ని మారినా మా ఊరు ముఖచిత్రం మారలేదు. మా ఊరికి ప్రపంచానికి సంబంధమే ఉండదు. అందుకే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ అలాగే కనబడుతూ ఉంటాయి. అమ్మా నాన్నలు, 2 అన్నలు ఉన్న ఇంట్లో ఆడపిల్లను ఎంత అపురూపంగా పెంచుతారో చెప్పక్కర్లేదు. ఒక్క ఇంట్లోనేనా ఊరంతా ఆ ఆప్యాయతను అందించేవారే. ఆడపిల్లలకు పూలెంత ఇష్టమో నా పేరంటే కూడా నాకంతిష్టం. ఎందుకంటే నా పేరు మల్లి. మల్లమ్మ అంటూ అందరూ పిలుస్తుంటే అడవిలో మల్లెలా హాయిగా పెరిగాను. ఏ కంచెలు నాకు అడ్డు రాలేదు. ఇంటి పక్కన చింత చెట్టు కిందే మా చదువులు. పంతులు వచ్చాడంటే అది బడి, లేదంటే ఆటల వడి. పొద్దస్తమానం ఆ చింత చెట్టే మాకు తోడు నీడ. ఆకలయ్యే సమయానికి కేకలు వినిపిస్తే గాని ఇంటికెళ్ళే ధ్యాస ఉండదు. కాస్త పెద్దయ్యాక పక్కూరి బడికి పయనం. పొలాల మధ్య వాగులు దాటుకుంటూ చింతకాయలో, జామకాయలో, రేగ్గాయలో ఏది దొరికితే అవే తింటూ వెళ్ళడమే. రోజూ బడికి పోతున్నట్లుండదు. హాయిగా పచ్చదనంలో తిరిగొచ్చినట్లే ఉంటుంది. ఆడపిల్ల అనే ఆలోచన, భయం ఉండేది కాదు. తోడు ఉన్నా లేకున్నా సాగుతూనే ఉంటుంది బడి పయనం. 7వ తరగతి అయ్యాక అదే గొప్ప చదువు అనుకున్నారేమో, పెద్దయ్యాననుకున్నారేమో, చదువు చాలించేశారు. ఇంట్లో పని, చేలో పని, రోజంతా గడియారంలా కదలాల్సిందే. అదే పనితనం తర్వాత అక్కరకొస్తుందని ఊహించలేదు. పెళ్ళిడికొచ్చానేమో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి పట్టణంలో ఉద్యోగం చేసే అబ్బాయిని వెతికి పట్టుకున్నారు. ఉద్యోగం చేసే వరుడు అంటే మా ఊర్లో అదో గొప్ప విషయం. నాకు కాస్త సంతోషం వేసింది. పెళ్ళయ్యాక వెళుతుంటే ఊరంతా కన్నీటి నదిలా తోడొచ్చి మెట్టినింటికి సాగనంపారు. అది ఇప్పటికీ గుర్తే. ఆ ఒక్కరోజే కాదు, ఎప్పుడన్నా పుట్టింటికి వచ్చి తిరిగి వెళుతుంటే మొదటిసారి వెళుతున్న ఆ వేదనే కనపడుతుంది. ఊరంతా ఎప్పటిలాగే వీడ్కోలు పలుకుతుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో పుట్టింటి నుండి ఎప్పుడు ఎన్నిసార్లు మెట్టినింటికి వెళ్ళినా అది మొదటిసారి వెళ్ళినట్లే అనిపించడంలో సందేహం లేదు. మెట్టినింటికి వెళ్ళిన మాటే గాని మనుషుల్లో, గదుల్లో తేడాలే కనబడుతున్నాయి గాని పనుల్లో తేడాలేమీ లేవు. కాకపోతే మరింత పనిభారం అయ్యింది. ఒక్కొక్కరే పిల్లలు పుట్టడం, 5గురు పిల్లలను పెంచుతూ మొగుణ్ణి, అత్తమామలను, ఆడపడుచులను, మరుదులను చూసుకోవడం యంత్రంలా మారితే తప్ప అందరికీ అన్ని విధాలా సేవలు చేయలేం. ఈ యంత్రం అప్పటి నుండి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఎటువంటి మార్పు లేదు. ఇంటి నిండా పనులొక్కటే కాదు, బతుకుబండి నడవాలంటే కాస్త డబ్బు ఆసరా కావాలి. ఒక్క ఉద్యోగంతో ఇల్లు నడవదు.
అందుకే కుట్టు మిషన్తో ఉన్న కాస్త సమయాన్ని కాళ్లకు అప్పజెప్పాను. అలా నిరంతరం ఒక యంత్రంలా తిరగాల్సింది. ఆడదంటే కదిలే ఒక చక్రమని అప్పటికీ ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాయి మగువల జీవితాలు. పిల్లలు బడికి వెళ్ళాలన్నా, మొగుడు ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ముసలితనంతో ఉన్న మామగారికి సమయానికి తిండి పెట్టాలన్నా, లోకం నిద్ర లేవకముందే ఆడది నిద్ర లేవాలి. అన్నీ అందరికీ సమకూర్చాలి. అనుక్షణం ఎవరికో ఒకరికి భయపడుతూనే కాలం వెళ్ళదీయాలి. అలా రోజులు పరుగు తీస్తున్న కాలంలో పిల్లలకు పెళ్ళిళ్ళు, వాళ్లకు పుట్టిన పిల్లలకు సేవలు చేయడం కొంతకాలం గడిచింది. కొన్నాళ్లకు మామగారు మంచం పట్టడం, ఆయనకు సపర్యలు చేయడం, ఆయన లోకం వదిలి వెళ్ళిపోవటం జరిగింది. మరికొంతకాలం తరువాత ఈయనగారు పక్షవాతంతో మంచం పట్టడం, 10 సంవత్సరాల దాకా వారికి సేవలు చేయడం, తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది. ఇంతకాలంలో నేను అనే మనిషిని ఉన్నాననే ధ్యాస కూడా నాకు లేదు. ఇలా 60 ఏళ్ళు సాగాక ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కాస్త సమయం దొరికింది. ఏదీ పట్టించుకోకుండా ఎగిరే చిన్నప్పటి స్వేచ్ఛ ఇప్పుడు అన్నీ వదులుకున్నాక, అన్నీ వెళ్ళిపోయాక, రెక్కలు తెగిపోయాక దొరికింది. బహుశా నాలాంటి మహిళా మనులకు దొరికే స్వేచ్ఛ ఇలాంటిదేనేమో. లోకంలో తమ ఉనికినే మర్చిపోయేటంత జీవితాన్నిచ్చి చివరికి అన్నీ అయిపోయాక చివరి కాలంలో లభించిన అరుదైన స్వేచ్ఛ ఇది. గత కాలాన్ని నెమరు వేసుకోవడానికి దొరికిన అమూల్యమైన స్వేచ్ఛ ఇది. 60 దాటాక లభించిన అపురూపమైన స్వేచ్ఛ ఇది. అడవిలో మల్లికి అందిన క్షణకాలపు స్వేచ్ఛ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.